హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు ఎండు చేప గుడ్డు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ 2 కాంబినేషను కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. దీనికి గ్రేవీ ఎక్కువగా ఉంటే బావుంటుంది. అలానే ఆనియన్స్ అనేది చిన్నగా తురుముకుంటే బావుంటదనమాట. ఇంకా నేనేమో చాపర్‌లో వేసి చాప్ చేసేస్తున్నాను. అది ఇంకా మనకి చిన్నగా మంచిగా కట్ అయిపోతుంది. అండ్ గ్రేవీ అనేది ముద్దలాగా వస్తదని చెప్పి నేను చాపర్ వాడాను. అలానే అది గ్రేవీ కోసం 2 పెద్ద సైజు ఆనియన్స్, అలానే 2 పెద్ద సైజు టమోటా గ్రేవీకి తగ్గట్టుగా అయితే మనం తీసుకోవాలి. రెండిటిని చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఎండు చేపల్ని నీట్‌గా క్లీన్ చేసేసుకొని 2, 3 టైమ్స్ మనం నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఆయిల్‌లో ఫస్ట్ అయితే చేపల్ని బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకుందాము. అదే ఆయిల్‌లో ఎన్ని ఎగ్స్ అయితే అన్ని ఎగ్స్ వాటిని కూడా మనము ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిమంది ఎగ్స్‌ని లైట్‌గానే ఫ్రై చేసుకుంటారు. కొద్దిమందికి బాగా ఫ్రై అయితే ఇష్టపడతారండి. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు ఎగ్స్‌నైతే ఇలా ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇకిప్పుడు అదే పాన్‌లో ఇక మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేశానండి. నేను ఇక్కడ 5 పచ్చిమిర్చిని తీసుకున్నాను కారానికి తగ్గట్టుగా. అలానే కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి. ఇక చాప్ చేసిన ఆనియన్స్‌నయితే ఇక వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది మనకి త్వరగా ఫ్రై అవ్వటం కోసం సాల్ట్‌ని వేసుకుందాము. కాస్త ఫ్రై అవ్వటానికైతే మనకి టైం పడుతుంది. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి. అలానే ఈ కర్రీకి కొంచెం ఆయిలు ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. ఆనియన్స్ అయితే మనకి ఫ్రై అయిపోయాయి. ఇక చాప్ చేసిన టమోటాని వేసుకొని, టమోటా అంతా కూడా బాగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసుంది కాబట్టి టమాటా అనేది త్వరగానే మగ్గిపోతుంది. ఇలా ప్లేట్ పెట్టుకుంటూ కుక్ చేసుకుంటూ ఉంటే మనకి త్వరగా మగ్గిపోతుంది టమాటా. ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది మనకి సెపరేట్ అవుతుంది కదా! సో, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకుందాము. 1 ½ స్పూను నేను కారాన్ని వేసుకున్నానండి. అంటే స్పైసీ కొద్దిమంది తినే దాన్ని బట్టి స్పైసీని మనం యాడ్ చేసుకోవాలి. అలానే సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే హాఫ్ స్పూను ధనియా పౌడరు, హాఫ్ స్పూను గరం మసాలా అన్నీ వేసుకొని బాగా అవి ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అంతా అయిన తర్వాత ఆ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్‌నైతే మనం యాడ్ చేసుకోవాలండి. వాటర్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలా అయిన తర్వాత ఇక ప్లేట్ పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుందాము. ఒక్క 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేపలు అలానే ఎగ్స్ కర్రీలో అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని అలానే సాల్ట్ స్పైసీ అది ఒక్కసారి చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జస్ట్ 2 మినిట్స్ ప్లేట్ పెట్టుకుంటే మనకి కర్రీ అనేది తయారైపోయిందండి.